జై తెలంగాణ సేవకుడయ్యో
మొత్తం రిచ్ కిడ్స్ వాళ్ళ అవతారాలు గుండు కాపోలే గురుడోళ్ళు వాళ్ళ హెయిర్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది, డ్రెస్ కూడా సింపుల్గా ఉంటుంది. అమెరికాలో కెనడాలో ఉండేటోళ్ళు కదా వాళ్ళు, వీళ్ళంతా బిర్యానీ చూసుకునేటోళ్ళు పాపం. మీ కార్మికులు అన్న ఒక విచిత్రం ఏం తెలుసా, ఇక్కడ ముస్లింలు కూడా గుర్తులు వేయాలి ఉండేటోరు కదా, అంతే వస్తారు. అందుకోసం వాళ్ళు ఏమంటారంటే ఎదుటోళ్ళు టీఆర్ఎస్లో కాకుండా కాంగ్రెస్లో పోతున్నారు మైనార్టీలు. మళ్ళీ స్వాగతం పలికిన మరి మా వెంచరాల్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, యువకులకు, అమ్మలకు, అక్కలకు అందరికీ అన్నగారి తరఫున మీ అందరికీ కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మరి గ్రామ సర్పంచ్ సందీప్ గారిని కోరుతా ఉన్నాం. ప్రియతమ నేత వేముల ప్రశాంత్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. గడిచిన 9 సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి పథకాలు మన వెంచరాలు పొందడం జరిగింది. మన చిన్న విలేజ్ అయినా కూడా మన సబ్ స్టేషన్ కావాలనగానే వెంటనే మంజూరు చేయడం జరిగింది. మళ్ళీ ఒకటి శ్మశాన వాటికకి రోడ్డుకు 80 లక్షల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది. మళ్ళీ జీపీ బిల్డింగ్, ఇట్లా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనకు అందించిన ప్రశాంత్ అన్న గారికి ఎప్పుడు మన వెంచరాలు రుణపడి ఉండాలా. ఈసారి కూడా భారీ మెజార్టీతో అన్నగారిని గెలిపించాలని కోరుతున్నాం. అన్న మా సమస్య ఒకటే, కొన్ని పింఛన్లు ఈసారి ఓన్లీ డ్రైనేజ్ ప్రాబ్లం ఉందని ఇందిరమ్మ కాలనీలో 2 సమస్యలు తప్పకుండా ఈసారి రాగానే చేయవలసిందిగా కోరుతున్నాం అన్న. థ్యాంక్ యూ. ఎన్నికల ప్రచారంలో భాగంగా మన వెంచరాల్ గ్రామానికి వచ్చేసిన మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి మా గ్రామ తరఫున స్వాగతం పలుకుతూ, మా గ్రామాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసిన ప్రశాంత్ రెడ్డి గారికి మన గ్రామం తర్వాత ఈసారి భారీ మెజార్టీ ఇస్తే ఇంకా మనం అభివృద్ధి చేసుకున్న వీలుంటుంది. కాబట్టి మనం ఈసారి గట్టిగా కష్టపడి మన ఊరు తరఫున భారీ మెజార్టీ ఇస్తే మన పనులు కూడా మనకు ఆస్కారం ఉంటుంది. కానీ పూర్తి మద్దతు చేయాలని కోరుతూ ఈ అవకాశం వచ్చి ధన్యవాదాలు తెలుస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులందరికీ, పార్టీ నాయకులందరికీ, కొత్తగా కూడా చేరినటువంటి నాయకులకు, కింద ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, ఎవరి పేరు తీసుకుంటలేదు, ఎవరైనా మిస్ అయితే అలుగుతున్నారట, అందుకోసం ఏమనుకోవద్దు. అందరి కార్యకర్తలకు, నాయకులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి అట్లనే నా యువ మిత్రులందరికీ పేరు పేరున, వెంచరాల్ గ్రామ ప్రజలకు, అన్ని కుల సంఘాల నుంచి వచ్చినటువంటి సభ్యులకు, మరి ముఖ్యంగా బోనాలు నెత్తి మీద పెట్టుకొని
నాతో పాటు నడుచుకుంటూ వచ్చినటువంటి నా అక్కా చెల్లెళ్ళందరికీ కూడా పేరు పేరున వలబట్టినటువంటి నా గంగపుత్ర సోదరులకు, డబ్బు కొట్టినటువంటి నా మాదిగన్నలకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మొన్ననే ఓ నెల క్రితమే వచ్చిన నేను, అప్పుడే అన్నీ మాట్లాడుకున్నాం. కానీ అయినా సరే ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కదా, ఓటు అడగటానికి రావాలి కదా, నా బాధ్యత కదా అని ఇవాళ మళ్ళీ మీ ఆశీర్వాదం కోసం, మీ దీవెనల కోసం నేను వెంచిర్యాల గ్రామంలో మీ ముందు నిలబడ్డా అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నా. ఆ భగవంతుడి దయతోటి, కేసీఆర్ గారి దయతోని 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి మీకు సేవ చేసే భాగ్యం నాకు కలిగింది. మరి వాళ్ళ వెంచిరాల గ్రామంలో దాదాపు 20 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మంజూరు చేసుకున్నామని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. అవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి. ఇంకా పనులు కావాల్సి ఉన్నాయి, నేను కాదనను. కానీ మీరు అడిగినవన్నీ కూడా దాదాపు 90% పనులు పూర్తి చేసుకున్న తృప్తి, మంజూరు చేసుకున్న తృప్తి నాకు ఉన్నది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఇంకా ఇప్పుడు ఇందిరమ్మ కాలనీలో డ్రైనేజీలు కావాలని అడిగారు, కరెంటు కూడా కావాలని అడిగారు. తప్పకుండా అది చేసుకుందాం ఎలక్షన్లు అయిన తర్వాత అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఒక 2-3 పనులే మిగిలి ఉంటాయి ప్రతి గ్రామంలో, అవి కూడా తట్టుబడ్డ పనులే. ఒకటి ఏంటంటే కొద్దిగా మిగిలిపోయిన పెన్షన్లు, కొత్తగా బీడీలు చేసే వారికి పెన్షన్లు ఇచ్చేది ఒకటి. 57 సంవత్సరాలు నిండిన వారు, కొంతమంది భర్త చనిపోయిన వారు ఒక 20 మందో 15 మందో వాళ్ళు ఉన్నారు. కొత్తగా బీడీలు చేసే వాళ్ళు కూడా ఒక 20 మందో 30 మందో వాళ్ళు ఉన్నారు. మొత్తం కలిపి ఒక 50 మందికి ఇంకా కొత్తగా పెన్షన్లు ఇచ్చుకోవాలి. తప్పకుండా 250 మందికి ఇస్తున్నాం, ఇంకో 50 ఇస్తాం, 300 మందికి అవుతుంది మటరంగా. అది కూడా చేసుకుంటామని చెప్పి మనం చేస్తాం. ఇది ఒక కార్యక్రమం. 2 బియ్యం కార్డులు కొంతమందికి తట్టుబట్టే, అంటే అందరికీ ఇచ్చినాం. కానీ రాను రాను కుటుంబాలు పెద్దగా అయినాయి, కొడుకులు పెద్దగా అయినారు, పెళ్ళిళ్ళు చేసినారు, కోడళ్ళు వచ్చినారు. 2-3 ఏళ్ళు మంచిగానే ఉన్నారు, తర్వాత పంచాయతీ షూరైంది ఇళ్ళల్లో, వాళ్ళు వేరు ఉంటామంటున్నారు. ఇట్లా అన్ని కుటుంబాల్లో జరిగే సహజమైన పరిణామం. అట్లా ఆ వేరుపడ్డ కుటుంబాలకు కూడా వాళ్ళ పేరుతోటి కావాలి. ఇంకా కొందరు ముత్తన్నారండి మీరు, కొందరు వేరే దేశాలకు పోతారు. పోయినప్పుడు మా దరిద్ర పౌరులు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరు, కట్టి చేస్తారు పేరు. మళ్ళీ వాళ్ళు వస్తారు పాపం, ఎప్పటికి ఆడనే ఉండరు. వాళ్ళు చెప్తాం కూడా, ఎప్పటికి ఉండరా పోయి కట్ చేయకూడదు అని అంటే ఇక మాకు రూల్స్ అంటారు, ఏదో అంటారు. మళ్ళీ వాళ్ళు 3-4 ఏళ్ళ నుండి వచ్చి ఇక్కడ ఉంటారు, వాళ్ళ పేరు ఉండదు. అయితే ఇప్పుడు ఒక 2-3 కార్యక్రమాలు మేము తీసుకుంటున్నాం, అది ఆ కార్డుల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ ఇప్పుడు ఇచ్చే అవసరం ఉన్నది. ఎలక్షన్లు కాగానే ఫస్ట్ ప్రోగ్రాం అదే ఉంటుంది, బియ్యం కార్డులు కట్టుబాటు వాళ్ళకి అందరికి బియ్యం కార్డులు ఇచ్చే ప్రోగ్రామే ఉంటుంది. అది కూడా చేపించుకుంటామని చెప్పి అందరికి మనం చెప్తాం. ఇంకా 3వది ఏమన్నా ఉంటే, ఈ గ్రామంలో ఇల్లు లేని వారికి వాళ్ళు ఇల్లు కట్టుకుంటామంటే వాళ్ళకి 3 లక్షల రూపాయలు గృహలక్ష్మి కింద సాయం చేసే అవసరం ఉంది. అట్లా ఆ కార్యక్రమం కూడా మొదలుపెట్టినాం. మొన్న 30 మీకు 5 ప్రొసీడింగ్స్ రావాలి. ఎన్ని అప్లై చేశారు? గత 32 మంది 32 మంది మాకు ఇల్లు కావాలని అప్లై చేస్తే మొత్తం 26 మందికి మంజూరు చేసాం. ఒక 3-4 రిజెక్ట్ అయ్యారు. దాంట్లో అందరికి ఎందరు ఇల్లు కావాలా, కట్టుకుంటాం, మాకు గృహలక్ష్మి కావాలన్న వాళ్ళకి అందరికి కూడా మంజూరు చేసినాం. ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే వాళ్ళు మళ్ళీ ఎలక్షన్ల తర్వాత అప్లై చేసుకొని మళ్ళీ 15-20 మిగిలిపోయిన వాళ్ళు కూడా ఇప్పించుకునే ఏర్పాటు చేస్తాం. ఇంత ఈ 3 పనులు తప్ప పెద్దగా ఏమి లేవు. ఇందిరమ్మ కాలనీలో డ్రైనేజ్, సీసీ రోడ్లు మొత్తం అయిపోయినాయి. దాదాపు మీ ఊర్లో
ఈ 2 టర్ములు కలిపి 90 లక్షల రూపాయల సీసీ రోడ్లు డ్రైనేజీలు వేసుకున్నాం. అంటే నేను ఒక్కటే మీ అందరినీ కోరేది, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఓట్లు వస్తాయి. ఓట్లు రాగానే దయచేసి ఆగమాగం కావద్దు. ఎందుకంటే ఓటు అనేది మన దగ్గర ఉన్న ఆయుధం. ఆ ఓటు కులం పేరు మీదనో లేకపోతే ఈ ఊర్లోగా నాయకుడు చెప్పినను ఇంకో దానికో ఆ ఓటు బెండు కావద్దు. ఎందుకంటే ఇవాళ రేపు మనందరికి అన్నీ అర్థమవుతున్నాయి, అందరం టీవీలు చూస్తున్నాం, అందరికీ కళ్ళ ముందే కనిపిస్తున్నది. కాబట్టి ఆ ఓటు ద్వారా ఎన్నికైన వాడు మనకేమన్నా చేసిండా లేదా, ఒకవేళ చెయ్యకపోతే ఓటు వేయద్దు, చేస్తే మాత్రం ఓటు వేయాలి. ఇదే లెక్కలో కూడా మళ్ళీ చిన్న పైప్ లైన్లు వేసి ప్రతి ఇంటికి నల్లా పెట్టి ఆ నల్లా ద్వారా ఫ్రీగా మనకు మంచినీళ్ళు వస్తూ ఉన్నాయి ఇవాళ. అవునా కాదా? మరి ఎవరు గొప్ప? 50 ఏళ్ళు 20 ఏళ్ళు పాలించిన వాళ్ళు మనకు బిందెడు మంచినీళ్ళు ఇవ్వలేకపోయినారు. ఇవాళ కేసీఆర్ 5 ఏళ్ళ లోపలనే మన నల్లా పెట్టి, మన ఇంట్లోనే నల్లా పెట్టి నీళ్లు తీసుకొచ్చి మన బిందెలు నింపుతారు. ఎవరు గొప్ప? మరి వాళ్ళు గొప్పనా, కేసీఆర్ టీఆర్ఎస్ గొప్ప? ఇది ఒక్కటి ఆలోచన చేయరు దయచేసి. రెండవది, కరెంట్ ఎట్లా ఉంటుండే? ఇంట్లో కరెంట్ ఉండకపో, చక్కగా పొలం కాడ ఉండకపో, తోటకాడ ఉండకపో. ఎండాకాలం అయితే పొద్దుగాలు ఇస్తే రాత్రి లేదు, రాత్రి ఇస్తే పొద్దుగాలు లేదు, ఏది ఇంటికాడ. ఇక ఎప్పుడు కూడా వ్యవసాయదారులకైతే ఎప్పుడు 6-7 గంటల కరెంట్ అందరూ, పొద్దుగాల 2-3 గంటలు, రాత్రి 3 గంటలు, అంతకంటే ఎప్పుడు ఇవ్వలేదు. ఎన్ని బాధలు పడ్డాం, ఇంట్లో ఎన్ని బాధలు పడ్డాం, అవన్నీ మీకు ఇప్పుడు కొత్త కోడళ్ళకి తెలియదు. ఇక పాత కొద్దిగా పెద్ద మనుషులందరికీ తెలుసు. ఫ్యాన్లు తిరగకపో, టీవీలు నడకపో, కందీలు పెట్టుకోవాలి, వాకిట్లో సాపేసుకొని బీడీలు చేసుకోవాలి. రాత్రి కరెంటు పోతే వాకిట్లోనే నులకమంచం వేసుకొని పండుకొని దోమలో కొట్టుకుంటా సస్తూరు. ఇవన్నీ కూడా అనుభవించినాయి కదా. పడద్దు అట్లా ఆశామాషి. నేను నాకేయమని కూడా చెప్తలేను. నిజంగా పని జరిగింది ప్రశాంత్ రెడ్డి తోటి, కేసీఆర్ తోటి అని మీ మనస్సాక్షిగా మీరు నమ్మితే నాకు ఓటేయండి. నమ్మితే మాత్రం తప్పకుండా వేయాలి దయచేసి. లేదు లభంగా అన్ని అబద్ధాలు చెప్పిండు, మైక్ పట్టిండు, పోయిండు అని మీరు అనుకున్నారు అనుకో, నేను పోయినాక పోయకూరు నాకు ఓటు. మీ మనస్సాక్షికి ఒకవేళ అట్లా అనిపిస్తే నాకు వేయకూరు. అన్ని కళ్ళ ముందే ఉంది. అట్లా ఊరు విషయం అది. మన కుటుంబాల విషయానికి వస్తే, నేను రాకున్న మొదలు, కేసీఆర్ రాకున్న మొదలు ఈ ఊర్లో మా అయితే 100 మందికి పెన్షన్ వచ్చు, అది కూడా 200 చొప్పున. అంటే ఇప్పుడు పాపం మీరు ఉన్నోళ్ళు పాత కాంగ్రెస్ టీడీపీ వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ తప్పు కాదు. తప్పు నేను ఇంతకుముందు అదే చెప్పిన, తప్పు ఎవరిది? ఎవరు ముఖ్యమంత్రిగా చేస్తారు, ఏ పార్టీ ఆడ అధికారంలో వస్తుంది అన్నదే పాయింట్. వాళ్ళు చేయండి పాపం, వీళ్ళు ఏం చేస్తారు? ఎవరేం చేయలేరు. ఇప్పుడు కేసీఆర్ చేయకపోతే నేను కూడా ఏం చేయలేను. కేసీఆర్ ఇస్తున్నాడు కాబట్టి నేను ఇక్కడ పనిచేస్తున్నా, టీఆర్ఎస్ పార్టీ ఉన్నది కాబట్టి నేను ఇక్కడ పనిచేస్తున్నా. పార్టీలది నేను చెప్పేది, మనుషులది కాదు. నేను మనుషుల గురించి అసలు ఎప్పుడు మాట్లాడు. ఆ వ్యవహారం, ఆ వ్యవహార శైలి, ఆ పార్టీల వ్యవహార శైలి ఎట్లుండే, ఈ పార్టీ వ్యవహార శైలి ఎట్లున్నది. ఇది ఇంటి పార్టీ కాబట్టి మనదే అనుకొని సొంతంగా అన్ని జరుగుతున్నాయి. అవి ఎట్లన్నా బయట పార్టీలే కాబట్టి ఎవడెడిపోతే ఏంది అన్నట్టు వాళ్ళు ఉన్నారు. ఇది తెలుసుకోవాల్సిన విషయం. అలా నేను రాకున్న మొదలు ఈ గ్రామంలో, కేసీఆర్ రాకున్న మొదలు 200 మంది, 100 మందికే 100 మందికి 200 రూపాయలు వస్తుండే పెన్షన్ అమ్మ. ఇవాళ ఈ గ్రామంలో 254 మందికి 2000 రూపాయల చొప్పున పెన్షన్ వస్తున్నది. ఇంకా ఇవ్వాల్సి ఉన్నది ఇంకో 50 మందికి చెప్పిన నేను ఇద్దాం. కానీ ఇప్పుడు ఇంతకు తీసుకున్నా 100 మందికి 200 ఇచ్చినోడు గొప్ప పార్టీయా, లేకపోతే 254 మందికి 2000 రూపాయలు ఇచ్చిన పార్టీ గొప్ప పార్టీయా? ఏది గొప్ప పార్టీ? ఆలోచించుకుంటేనే అయిపోయాయి కదా. కళ్యాణ లక్ష్మి కింద ఆడబిడ్డ పెళ్ళైతే 1,00,000 రూపాయలు ఇస్తుంది. ఈ గ్రామంలో 32 ఇళ్లలో పెళ్లిళ్ళు అయితే
32 మందికి ₹1,00,000 చొప్పున చెక్లు వచ్చినాయి. మీకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో బిల్స్ అయితే మీరు నా దగ్గరికి వచ్చి సార్ డబ్బులు ఇప్పండి అంటే ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మీ అప్లికేషన్ తీసుకుపోయి ఆయన అడిగి బతిలాడి ఈ గ్రామంలో 37 మందికి ₹25 లక్షల ఇప్పించిన నేను. అప్పుడు ఉండేనా కాంగ్రెస్ పార్టీ బీజేపీ టీడీపీ ఉన్నప్పుడు సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చినాయి ఏమన్నా ఊరికి? మరి ఇప్పుడు కేసీఆర్ పంపించిండు కదా. ఎవరికి వేయాలి మనం ఓటు? ఎవరు గొప్ప పార్టీ? అట్లా చాలా విషయాలు. ₹1,72 లక్షల పడ్డాయి ఇవాళ వెంచిరాల గ్రామాన్ని. అప్పుడు ఉండేనా మరి? అప్పుడు లేదు కదా. ఇప్పుడు కేసీఆర్ ఇస్తున్నాడు కదా. మరి రైతు ఎవరు ఓటేయాలి? కరెంటు లేకపోయేప్పుడు ఇప్పుడు కరెంటు ఉండబట్టే పెన్షన్ల మీద కూడా అమ్మ ₹3,74 లక్షల ఇచ్చినాం ఇప్పటికి వెంచిరాల గ్రామంలో. కేవలం ఈ గ్రామంకే పెన్షన్లు పేదలు తీసుకునే వాళ్ళు, కళ్యాణ లక్ష్మి పేదలు తీసుకునే వాళ్ళు, రైతు బంధు తీసుకునే వాళ్ళు, కరెంటు వాడుకునే వాళ్ళు. ఈ రైతులు పేదలు ఎటువైపు వేయాలి? ఎందుకు వేయాలి వాళ్ళకి ఓట్లు? మందు సంచులన్నా చక్కగా ఉంచలేదు కదా వాళ్ళు. మనం పండించిన ధాన్యాన్ని ఏదో 20% 30% కొని మిగతా అంతా మనం ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటుంటాం. ఇప్పుడున్నది అట్లా మొత్తం గవర్నమెంటే కొంటున్నది. 10 రోజుల లోపల మన బ్యాంకులలో పైసలు వేస్తున్నాం. అవునా కాదా? అంతే కదా. ఇవి ఆలోచిస్తే సరిపోయి కదా. కాబట్టి దయచేసి నేను అందుకోసం అంటున్నా, ఇది మన సర్పంచ్ ఎలక్షన్ ఇంకేదో ఎలక్షన్ కాదు. మీరు వేసే ఓటు అక్కడ ముఖ్యమంత్రి ఎవరు ఉండాలో నిర్ణయిస్తారు. అక్కడ వచ్చినోడు కరెంటు మంచిగా ఉంది కడుపు నుండి ఇవ్వాలన్నా లేదు 3 గంటలు సరిపోతుంది అన్నోడికి ఇవ్వాలన్నా అన్నది నిర్ణయిస్తుంది. ఒక గంట వారిస్తే ఓ పొలం గంట వారిస్తే ఎకరం వారుతుంది. 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు 3 ఎకరాలు వాడుతుంది అని అంటాడు ఒక పెద్ద మనిషి. ఎట్లా పాడుతారు అవన్నీ మందంతా తిప్పుడు పెట్టి కానీ పారుతుందా ఒక గంటకి ఎకరం? కాపవాళ్ళు లేరు, ఐడారు అయితే వాళ్ళు చెప్పాలి. అయితే ఏమంటారు అందరు తిట్టిరు ఆయన. ఎట్లా వాడుతుంది ఆయన తిడితే మొన్న నుంచి మళ్ళీ ఇంకో కొత్త రాగం వేసుకున్నాడు. ఎందుకు వారు పారుతుంది 10 hours పవర్ 10 hours పవర్ మోటార్ పెట్టాలన్నట. పెడితే పారుతుందట. ఉన్నదా వెంచిరాల్లో 10 hours పవర్ మోటార్ల కన్నా? ఉన్నోళ్ళు చేయలేపురే ప్లీజ్. అరే మరి ఇక గజుంటోళ్ళు మరి అలా ఓట్లు వేసి ఏం చేద్దామో ఆలోచన చేయాలి దయచేసి. అట్లా అన్నీ కళ్ళ ముందే ఉంటాయి. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పిన పనులు ఉన్నాయి కదా ఇవన్నీ, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కరెంటు కావచ్చు, లేదు ధాన్యం మొత్తం కొనుడు కావచ్చు. ఈ 4 మెయిన్ రైతులకు. మనం బతుకుతున్నాం, మనం మంచిగా అవుతున్నాం అంటే ఈ 4. పేదవారు కొద్దిగా సూరాయిస్తున్నారు కొద్దిగా అని అనుకుంటే ₹2,000 పెన్షన్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, గురుకుల పాఠశాలలు పెట్టి మన పిల్లల్ని చదివిస్తున్నారు పేదోళ్ళ పిల్లలు. ఈ గ్రామంలో కూడా పోయి ఉంటారు 20 మందో 30 మందో గురుకుల పాఠశాల చదువుకొని ఉండుంటారు. ఎంత మంచిగా ఉన్నది అక్కడ. ఒక్కొక్క పిల్లగాడి మీద ₹1,00,000 ఖర్చు చేస్తుంది సంవత్సరానికి కేసీఆర్. బట్టలు ఫ్రీ, భోజనం ఫ్రీ, మంచి ఇంగ్లీష్ మీడియంలో విద్య మన బడుగు బలైన వర్గాల పిల్లలకి. ఇవి పేదల కోసం, ఇవి రైతుల కోసం. ఒక 4 అవి, ఒక 4 ఇవి. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ 4 రాష్ట్రాల్లో ఉన్నదమ్మా ముఖ్యమంత్రులు ఉన్నారు. బీజేపీ పార్టీ వాళ్ళు 18 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక కారు వేసుకోరు. పక్కకే కర్ణాటక రాష్ట్రం ఉన్నది, ఆడికి పోయిరండి. బీదర్ దగ్గరనే 200 కిలోమీటర్లే ఉంటుంది. మీరు మంచిగా పైసలు ఉన్న వాళ్ళు వచ్చి ఊర్లో రైతులంతా, లేకపోతే నేను పెట్టుకుంటా పైసలు ఖర్చు. పోయి ఒక 2-3 ఊర్లు తిరిగిరండి దయచేసి. ఇప్పుడు నేను చెప్పిన ఆడు ఉన్నాయా లేదా చూసుకొని రండి. అట్టనే పక్కకే మహారాష్ట్ర ఉన్నది, అక్కడ బీజేపీ పార్టీ ఉన్నది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మహారాష్ట్ర కూడా బాసర్ దాటగానే దగ్గరనే. ఇట్లా పోయేస్తే 200 కిలోమీటర్లు పొద్దున రావచ్చు, రాత్రి రావచ్చు, పొద్దున పోయి రాత్రి రావచ్చు. బీజేపీ పార్టీ నాయకులు ఒక 4 దయచేసి పోయిరండి. రాండి పోయాడ మహారాష్ట్రలో ఒక 3-4 ఊర్లు తిరిగిరండి. తిరిగి వచ్చి ఉన్నాయా అని చూడు రాడు.
నేను అంటున్నా లేవు అంటున్నా, మన దగ్గరనే ఉన్నాయని నేను అంటున్నా. ఒకవేళ మీరు పోయి చూసి మీ మనస్సాక్షిగా ఆడ ఉన్నాయి అనుకున్నారు అనుకో, నాకు ఓట్లు వేయదు. లేదా ఆడ లేవు అని నేను చెప్పేది నిజమే అనుకో, మీరు కూడా నాకే వేయాలి దయచేసి కాంగ్రెస్ పార్టీ. ఈ ఊర్లో కూడా చెప్పాలి ఆడ లేవు పోయి ఎన్నే ఉన్నాయని చెప్పాలి. మీ మనస్సాక్షి, నేను ప్రూఫ్ ఎవ్వరం రా. బీజేపీ వాళ్ళు కూడా గట్లనే పోవాలి, మహారాష్ట్రలో పోయి రావాలి. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పినాయన్నాడు ఉన్నాయంటే అందరం బీజేపీకి అయ్యి, లేవంటే మాత్రం వాళ్ళు మనం ఊరంతా నాకే వేయాలి ఓటు. వస్తామంటావా? వస్తామా? గెలుస్తామా? ఏమా గెలుస్తామా? గెలుస్తామన్నా చేయలేదు, ఇప్పుడు గెలుస్తాం. అయితే ఇప్పుడు మనం గెలవంగానే, ఇప్పుడు మనం ప్రభుత్వంలోకి రాగానే చేయబోయే ఏంటంటే, ఒకటి ఎట్లనైతే రైతు మరణిస్తే రైతు బీమా 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి పంపిస్తున్నామో, అట్లనే కొత్తగా ఇప్పుడు ఏం చేస్తామంటే, భూమి లేని కుటుంబంలో కూడా ఆ కుటుంబ పెద్ద మరణిస్తే ఆ ఇంటికి కూడా వాళ్ళ భార్య పిల్లలకి 5 లక్షల రూపాయలు కేసీఆర్ బీమా పంపిస్తాం. ఇది కూడా పేదల కోసమే. ఆరోగ్యశ్రీ కార్డు కింద కొన్ని చికిత్సలు చేసుకుంటున్నాం, కొన్ని ట్రీట్మెంట్లు చేస్తున్నాం. ఇప్పుడు అది ఆర్ట్ కావచ్చు, ఇట్లా కొన్ని ఉన్నాయి. అటువంటి ట్రీట్మెంట్లు ఇంతకు పైసలు ఎక్కువ లేకుండే, ఇప్పుడు దాని లిమిట్ పెంచుతున్నాం. గవర్నమెంట్ రాగానే 15 లక్షల రూపాయలు చేస్తాం ఆ లిమిట్ని. అంటే 15 లక్షల రూపాయలు ఖర్చు అయిన దాంట్లో కూడా మనం రూపాయి పెట్టక్కర్లేదు. ఆరోగ్యశ్రీ కార్డు కింద గవర్నమెంటే భరిస్తుంది ఆ డబ్బంతా కూడా. ఇది కూడా పేదల కోసం, ఆరోగ్యం బాగా. రెండోది, మూడోది, కొన్ని ఇండ్లు ఉంటాయి. ఆ ఇంట్లో ఏమవుతుందంటే అలాగే ఏ గవర్నమెంట్ సాయం అందదు. అంటే అది ఎట్లాంటి రూల్స్లో రారారు. వాళ్ళకేమో భూమి ఉండదు, రైతు బంధు రాదు, వయసు ఉండదు, ముసలామే కాదు 30-40 ఏళ్ళే ఉంటాయి ఆమెకి, వృద్ధుల పెన్షన్ రాదు, బీడీలు చేయదు, తోట పని చేస్తుంది, కైకిలు పోతుంది, ఇంకేదైనా పని చేసుకుంటుంది, బీడీలు చేసి బీడీల పెన్షన్ రాదు. ఆమె కోపం, అందరికి భూమి ఉన్న వాళ్ళకి రైతు బంధు వస్తుంది, నా ఇంటి ముంగట బీడీలు చేసి వస్తున్నది, నాకేమీ తెలియదు గవర్నమెంట్ అన్న కోపం ఆమెకి. అటువంటి వాళ్ళ కోసం ఇప్పుడు ఏంటంటే, ఎవరింటికైతే ఏమి పోతలేదో ఆ ఇంట్లో ఉన్న మహిళకు 3000 రూపాయలు సౌభాగ్య లక్ష్మిని ప్రతి నెల ఇస్తాం. ఎన్నోదా? 4వదా? 3. 4వది సిలిండర్ గ్యాస్ ఉన్నది కదా. ఈ సిలిండర్ గ్యాస్ ధర మన చేయిలో ఉండదు, అది నరేంద్ర మోడీ కేంద్రం చేయిలో ఉన్నది. డీజిల్ ధర, పెట్రోల్ ధర, సిలిండర్ గ్యాస్ ధర, ఈ 3 మన చేయిలో ఉండవు, కేంద్రం చేయిలో ఉంటాయి. ఆ 3 కూడా పెంచిండు మహానుభావుడు. డీజిల్ 40 రూపాయలు ఉంటే 100 రూపాయలు చేసిండు, పెట్రోలు 55 రూపాయలు ఉంటే 110 రూపాయలు చేసిండు. ఆయన ఎక్కినప్పుడు అంతే ఉండు. సిలిండర్ గ్యాస్ 400 రూపాయలు ఉంటే 1200 చేసిండు మహానుభావుడు. ఇప్పుడు దీంతో ఏమవుతుందని తెలిసిన, డీజిల్ వేరేగానే డీజిలే కదా ఏం పోతున్నది, ట్రాక్టర్ వాళ్ళకు రైతులకు నష్టం అవుతుందని అనుకుంటాం చాలామంది. కాదు, డీజిల్ ధర పెరగానే లారీ కిరాయిలు పెరుగుతాయి, ట్రైన్ల కిరాయిలు పెరుగుతాయి, ట్యాక్సీల కిరాయిలు పెరుగుతాయి, ఆటో కిరాయిలు పెరుగుతాయి. పెరిగి ఏమవుతుంది, ఇప్పుడు వెంచిరాలు ఉన్నది అనుకో, ఈ ఊర్లో మనం కిరాణా దుకాణంలో నూనె కొనుక్కుంటాం. ఆ నూనె 7 కిలో వస్తుంది, వెంచిలా తయారవుతుందా? 7 కిలో రావాలి, హైదరాబాద్ కిలో, నాగ్పూర్ కిలో 7 కిలో రావాలి. అట్టనే పప్పు, ఉప్పు, కారం, సబ్బు, పేస్టు, ఇట్లా ఇవన్నీ కూడా ఎక్కడి నుంచో రావాలి మన ఊరికి. 40 రూపాయలు డీజిల్ ఉన్నప్పుడు లారీ కిరాయి 10,000 అడుగుతుండే అనుకో. ఇప్పుడు 100 రూపాయలు డీజిల్ అనగానే వాడు 30,000 అడుగుతున్నాడు ఇప్పుడు లారీ కిరాయి. అంతే కదా, 3 ఇంతలు పెరుగుతుంది, లారీ కిరాయి పెరుగుతుంది. వాడు లారీ కిరాయి పెరగంగానే దాంట్లో వచ్చే సామాన్ ధరలు కూడా పెరిగిపోయాయి ఆటోమేటిక్గా. అంతే కదమ్మా, ఇప్పుడు గదే పని అవుతా. ఇక ఇట్లనే అన్నీ. కేసీఆర్ ఏమో 100, 200, 1000 పెన్షన్ చేసి 1000, 2000 చేసి మన ఇంటికి రోజు కింద పెంచుకుంటా పంపిస్తున్నాడు. వీళ్ళేమో రోజు కింద ధరలు పెంచుకుంటా మన ఇంట్లోకి వెళ్ళి మాయం చేస్తున్నారు. ఏమంటారు చూడు, పోతమ్మ పొతం చేస్తే మైసమ్మ మాయం చేసింది అన్నాడు. ఇక ఇది సిలిండర్ కథ ఏంటంటే,
400 రూపాయలు మనం కట్టాలి. 1200 ధర వేసిండు అనుకో మహానుభావుడు ఆయన, మిగతా 800 నరేంద్ర మోడీ కేసీఆర్ కడతాడు మన బదులు. మనం మాత్రం 400 కట్టాలి, సిలిండర్ వస్తుంది. అర్థమైంది కదా? 5ది ఇప్పుడు ఇక్కడ కంట్రోల్ బియ్యం తెచ్చుకుంటాం. ఏం బియ్యం తెచ్చుకుంటాం? దొడ్డు బియ్యం తెచ్చుకుంటాం. కొందరు తింటుండ్రు, కొందరేమో సాటుకు అమ్ముకుంటున్నారు. అవును కదా? సాటుకు అమ్ముకొని మళ్ళీ దాంట్లోనే కొన్ని పైసలు వేసి సన్నం బియ్యం కొనుక్కుంటున్నారు. ఈ సాటుకు అమ్ముకునే విషయం కేసీఆర్ తెలిసింది. ఇదంతా ఎందుకు రప్ప ఇక ఇప్పటి నుంచి కంట్రోల్ బియ్యం మీ దయతో ప్రభుత్వం రాగానే కంట్రోల్ బియ్యం ఇచ్చడంతా సన్నం బియ్యమే, ఇక దొడ్డు బియ్యం లేదు. ఇక ఎలక్షన్లు అయినాక ఫస్ట్ పని నాకు తెలిసి అదే ఉంటుంది, కార్డులు ఇచ్చుడు కార్యక్రమమే ఉంటుంది. ఇక పెన్షన్ ఇప్పుడు 254 మందికి వస్తున్నది, ఇంకో 50 మంది కలిపితే 300 మంది అవుతారు మన వెంచిర్యాల. ఇప్పుడు 2000 రూపాయలు వస్తున్నది. మీరు గుర్తు చేసుకోవాలి, ఫస్ట్ 200 ఉంటే 1000 అన్నాడు, 1000 5 ఏళ్ళు ఇచ్చాడు. మళ్ళా తప్ప గెలిపియంగానే 2000 అన్నాడు, 2000 కూడా 5 ఏళ్ళ నుంచి ఇస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ 3వసారి మీరు గెలిపియంగానే 3000 వస్తుంది మొదటి సంవత్సరం. వాళ్ళు వచ్చిపోయిరా? కాంగ్రెస్ వాళ్ళు వచ్చిపోయిరా? వాళ్ళు లెక్క చెప్పిరా నాకంటే? అందుకని సపోర్ట్ కూడా తక్కువ పడ్డాయి. అయితే వాళ్ళదేమో అగాగా మాట్లాడేది, మోసేది కాదు పెట్టేది కాదు. వాళ్ళు ఓట్లు కావాలి వాళ్ళకి. ఇప్పుడు అగాగా మాట్లాడి అయితే బోర్ల బొక్కలు పడతారు. కర్ణాటకలో అట్లనే పడతారు, చెప్పిన కదా ఇంతకుముందు నేను. తర్వాత 500 పెరుగుకుంటా పోతుంది ప్రతి సంవత్సరం. 2వ సంవత్సరం 3500, 3వ సంవత్సరం 4000, 4వ సంవత్సరం 4500, 5వ సంవత్సరం 5000 రూపాయలు అవుతుంది పెన్షన్. 2000 రూపాయల పెన్షన్ 5 ఏళ్ళ నాటికి 5000 అవుతుంది. ఫస్ట్ 3000 అవుతుంది, తర్వాత ప్రతి సంవత్సరం 500 పెరుగుకుంటా పోతుంది. సపోజ్ 5000 కాదనుకోర్రి, నేను మళ్ళీ వస్తుంది ఇట్లా మై కొట్టుకొని వచ్చినప్పుడు నన్ను వెంచిరాలు కూడా అనియకూడదు. ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తున్నాం. ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలా ఒకసారి. ఫస్ట్ 8,000తో మొదలు పెట్టాం ఎకరానికి, తర్వాత 10,000 చేసాం, తర్వాత ఇప్పుడు మళ్ళా గెలంగానే 12,000 రూపాయలు ఎకరానికి అవుతుంది. ఈ 12,000 ఫస్ట్ ఇయర్, మళ్ళీ 2వ సంవత్సరం 13,000, 3వ సంవత్సరం 14,000, 4వ సంవత్సరం 15,000, 5వ సంవత్సరం 16,000 రూపాయలు అవుతుంది ఎకరానికి రైతు బంధు. ఇట్లా ఇప్పుడు మనం రాగానే అన్ని వర్గాలకు ఫస్ట్ చెప్పిన 6 పేదవాళ్ళ కోసమే మొత్తం. ఫస్ట్ చెప్పిన 6 పాయింట్లు పేదవాళ్లకు, 7వ పాయింట్ రైతుల కోసం. ఇట్లా అందరికి కూడా చేస్తున్నాయి. మెల్లమెల్లగా పెంచుకుంటూ పోయి ఇద్దాము అని ఇప్పుడు కేసీఆర్ ఆలోచన. అందచేసి ఆలోచన చేయండి. చేసినవి చెప్పినా, మీ దయతోటి మళ్ళీ రాగానే ఏం చేస్తామో కూడా చెప్పినా మంచిగా ఆలోచన చేయండి. అడగోలు మాట్లాడేటోళ్ళు ఇక వచ్చట ఫస్ట్ నన్ను 10 నిమిషాలు తిడుతున్నారట వచ్చిన వాళ్ళు. నేను అది ఇది అని ఇష్టం వచ్చినట్టు పర్సనల్గా అంటే వినరాని మాటలు అంటున్నారట నన్ను. అనని భగవంతుడు ఆయనే నిర్ణయం చెప్తాడు ఎవరికి ఏందనేది. నాకేం పెద్ద పోయేది లేదు. ఇక తర్వాత కోడిగుడ్డు మీద ఈకలు వీకుడిగా. ఇప్పుడు ఇదే నేను చెప్పేది, 254 మంది పెన్షన్లు వచ్చినాయి కదా, ఇంకా 30 మంది మిగిలిపోయారు కదా. 30 మందిని రెచ్చగొట్టుడు అన్నట్టుగా అన్ని వాళ్ళు చేసే పనే ఇదిగా. 30 గృహలక్ష్మి 30 ఇచ్చినాం అనుకో, ఇంకో 10 మంది మిగిలిరు అనుకో, ఆ 10 మందిని రెచ్చగొట్టుడు. ఈ పనిలో ఉన్న నన్ను తిట్టుడు, ఎక్కడన్నా అటు ఇటు కట్టుబడ్డ వాళ్ళని రెచ్చగొట్టుడు తప్ప వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేసామో చెప్పులు లేదు. ఇక ఏమన్నా అంటేనేమో ఇంతతోటి పుస్తకం రాసిరట మేనిఫెస్టో, ఆ చదవనీకాలకు 5 ఏళ్ళు పడుతుంది. ఇక అటువంటిది చెప్తున్నారట ఇప్పుడు అది చేస్తాం ఇది చేస్తామని. కాబట్టి ఉన్న కాడ చేస్తలేదు, వాళ్ళు ఉన్నప్పుడు చేయలేదు. కేసీఆర్ నిదానంగా 9.5 ఏళ్ళ నుంచి ఏం చెప్పిండో అది మెల్లమెల్లగా అన్నీ చేసుకుంటా పోతున్నాడు. కాబట్టి దయచేసి మీరే ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకోవాలని, మీరు నన్ను ఆశీర్వదించి కారు గుర్తు కోటేసి పోయినసారిలా కాకుండా ఈసారి మంచి ఓట్లేసి మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరికి నేను వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. కారు గుర్తుకే, కారు గుర్తుకే.